హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ బొబ్బట్లు. అందరికీ ఇష్టమైన రెసిపీ బొబ్బట్లండి. మైదా పిండితోనే చేస్తున్నాను. ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. కొంచెం ఒక చిటికెడు ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు, పసుపు కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకుంటున్నామో, అదే కప్‌తో మెజర్‌మెంట్స్ బెల్లము, శనగపప్పు అవి తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు మంచిగొస్తాయి బొబ్బట్లు. ఇందులోనే ఒక స్పూన్ ఆయిలేసుకొని అంతా ఇట్లా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి మొత్తం పట్టేలాగా. ముందే నీళ్లు పోసేసి కలిపితే మంచిగా రాదు పిండి. ఇప్పుడు ఆయిలంతా పిండిలో కలిసేలాగా కలిపేసేసుకోవాలని ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా చపాతీ పిండి కంటే ఇంకొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి పిండి. నీళ్ళు ఇంత క్వాంటిటీ అని ఏం లేదండి. మనం చూసుకొని కొంచెం చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గుండేలా కలుపుకుంటే బావుంటది. ఇట్లా మనం కలుపుకున్న పిండిని ఒక 3 గంటలు అట్లా మంచిగా ఉంచుకుంటే తర్వాత బొబ్బట్లు చేస్తే మంచిగొస్తాయి. వెంటనే చేస్తే రావు. మంచిగా ఎంత సేపు పిండి నానబెడితే అంత మంచిగొస్తాయి. పిండి కలిపేసుకున్నాం గదా! ఇందులో ఒక 2 స్పూన్ల వరకు పైన ఆయిలు ఏసేసుకొని దీని మీద ఒక మూత పెట్టేసేసుకొని పక్కన బెట్టుకోవాలి. ఇప్పుడు శనగపప్పండి. పిండి ఒక కప్పు తీసుకున్నాం గదా! ముప్పావు కప్పు శనగపప్పు 2 సార్లు మంచిగా కడుక్కొని, పప్పు మునిగేలాగా నీళ్లు పోసుకోవాలి. ఇవి 2 గంటలు మంచిగా నానితే మంచిగుంటది. ఇప్పుడు నానిపోయినయి. ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి పప్పు. పిండి ఒక కప్పయితే ముప్పావు కప్పు శనగపప్పు, ఒక కప్పు బెల్లం అండి. ఇప్పుడు ఈ శనగపప్పుకి ముప్పావు కప్పు శనగపప్పు తీసుకున్నాం గదా! దీనికి 2 కప్పుల వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకుందాం. మూత పెట్టేసేసి మీడియం ఫ్లేమ్‌లో 3, 4 విజిల్స్ అయితే సరిపోతదండి. ఉడికిపోతది. విజిల్ గూడా అయిపోయింది. చూడండి పప్పు ఇట్లా మంచిగా పప్పుల్లాగానే ఉంటది. ఇట్లా పట్టుకుంటే మనకి మంచిగా మెత్తగా అవ్వాలి పప్పు. ఉడికిపోయింది గదండీ! ఇది చూడండి అట్లుండాలి. ఇందులో కొంచెం వాటరున్నాయి గదా! ఇది స్ట్రెయిన్ జేసుకుందాం. ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో పోసేసుకుందాం. వాటరన్నీ కిందకి దిగుతాయి. కింద ఇంకొక గిన్నె పెట్టుకొని, ఇవి వచ్చిన వాటరండి పడేయనవసరం లేదు. చారు బెట్టుకుంటే మంచిగుంటాయి. ఈ ఈ చారు రెసిపీ గూడా బెడతాను. వేస్ట్ అవుతాయని అనుకోవడానికి లేదు. ఇవి చల్లగయిపోయాయండి. కొంచెంసేపు చల్లార్చుకోవాలి పప్పు. వేడితో మిక్సీ వేయొద్దు. చల్లగయిపోయినయి. ఒక 10 నిమిషాలు అట్లా వదిలేసేసాను. ఇప్పుడు మిక్సీలో వేసుకుందాం పప్పంతా. ముప్పావు కప్పు గదా పప్పు. ఇప్పుడు ఒక కప్పు బెల్లం తురుము. తెల్లగున్న బెల్లం తీసుకోవద్దండి. తెల్లగున్న బెల్లంతో అయితే మంచిగా రావు. ఇది అరిసెలకు వాడతాం గదా! ఆ బెల్లము. ఈ బెల్లం అయితేనే మంచిగొస్తాయి. ఒక కప్పు బెల్లం మిక్సీ గూడా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ బెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం మెల్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం గదండీ! బెల్లము, పప్పు, శనగపప్పు ఆ పిండంతా వేసుకుందాం.
బాగా పిండంతా వేసుకొని బాగా కలపాలండి. మంటను సిమ్‌లోనే ఉంచాలి. హైలో బెడితే మొత్తం అడుగంటిపోతది. పక్కకు గూడా ఎళ్ళొద్దు. కలుపుతూనే ఉండాలి. ఒక 5, 6 నిమిషాలకు గట్టి పడిపోతది. ఎక్కువ టైమేం పట్టదు. కలుపుతూనే ఉండాలి. సిమ్‌లో ఉంటేనే మంచిగుంటది. హైలో పెడితే మొత్తం మాడిపోతది. చూడండి నాకు 5-6 నిమిషాలు టైం పట్టింది. గట్టిగయిపోయింది గదా! అంతే ఇంక ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం ఇలాచి పొడి యేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ జేసుకోవాలండి పిండి. ఎందుకంటే తొందరగా చల్లారుతది. అట్లే ఉంచితే తొందరగా చల్లగవ్వదు. ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని కొంసేపు చల్లగయ్యేంత వరకు పక్కన బెట్టుకోవాలి. చల్లగయిపోయిందండి. ఇప్పుడు ఒక స్పూను నెయ్యి వేసుకొని పిండంతా మంచిగా ఒకసారి మళ్ళీ గలుపుకుందాం. చూడండి మంచిగా గట్టిగొచ్చింది పిండి. అదే పూర్ణం మంచిగా గట్టిగయింది గదా! ఈ నెయ్యేసుకున్నాం గదా! మంచిగా అంతా ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ఉండలు జేసుకుందాం. మరి ఎక్కువ సేపు ఉడికిచ్చినా పొడి పొడిగా అయిపోతది. అది చూసుకోవాలి. ఒక 5, 6 నిమిషాలు అంతే ఎక్కువేం పట్టదు. పొడి పొడిగా అయిపోయి ఉండలు జేసుకోవడానికి రాదు. బొబ్బట్లు జేసుకోవడానికి గూడా రాదు. ఈ పిండి మంచిగా ఒకసారి అంతా కలుపుకొని చిన్న చిన్న ఉండలు జేసేసుకుందాం. అంతా పిండంతా ఉండలు జేసేసుకుంటే మంచిగా మనకు చేసుకునేటప్పుడు ఈజీగుంటది. నాకు ఈ కప్పుతో శనగపప్పు తీసుకున్నాను గదండీ! దీంతో 10 వచ్చినాయి పూర్ణం ఉండలు 10 వచ్చినాయి. ఉండలొచ్చినాయండి. ఇప్పుడు పిండి ఒకసారి ముందే కలిపి పెట్టుకున్నాం గదా! ఆ పిండి ఒకసారి అంతా కలుపుకొని మళ్ళీ ఈ పిండిని మళ్ళీ ఒకసారి అంతా మంచిగా కలిపేసేసుకొని ఒక చిన్న చిన్న మన పూర్ణం ఉండ ఎంతుందో అందులో సగమే తీసుకోవాలండి ఇది మైదా పిండి. పూర్ణంలో సగమే తీసుకోవాలి. పూర్ణం క్వాంటిటీనే ఎక్కువుండాలి. మైదా పిండినే తక్కువుండాలి. అట్లయితేనే మంచిగా టేస్ట్‌గుంటాయి. మైదా పిండి ఎక్కువ పెట్టొద్దు. ఇట్లా పల్చగా అందులో ఉన్న నూనె ఒక ఒక పేపర్ ఒకటి తీసుకొని పాలిథీన్ కవర్ ఒకటి. దాని మీద నూనె రాసేసేసి కొంచెం ఒక చిన్నగా అట్లా ఒత్తుకొని మధ్యలో పూర్ణం మనం ముందే ఉండలు చేసుకున్నాం గదా! పూర్ణం ఉండలు అది పెట్టుకొని మంచిగా కవర్ అయ్యేలాగా మొత్తం కవర్ చేసేసుకోవాలి. పూర్ణం కనిపించకుండా. ఆయిల్ గూడా ఏం అవసరం ఉండదు. మనం మైదా పిండిలో పైన ఏసాం గదా! ఆ ఆయిల్‌తోనే ఇవన్నీ చేసేసుకోవచ్చు. మొత్తం అట్లా కవర్ చేసేసుకొని దానిపైన చిన్నగా స్ప్రెడ్ జేసుకోవాలి. నేను మైదా పిండితో చేస్తున్నాను గదండీ! ఇంకో వీడియో గోధుమ పిండితో గూడా జేసుకోవచ్చు. గోధుమ పిండితో ఇంకో వీడియో పెడతాను. ఇట్లా పల్చగా అంతా స్ప్రెడ్ జేసేసుకోవాలి. మంచిగొస్తాయి 3 గంటలు నానబెట్టాం గదా పిండి. మంచిగే పెద్ద కష్టమేమి ఉండదు. ఈజీగానే వచ్చేస్తది. ఇట్లా అంతా పల్చగా ఎంతొస్తే అంత మంచిగా స్ప్రెడ్ జేసేసుకొని మంచిగా అంతా ప్రెస్ చేసుకున్నాం గదండీ! వీలైనంత పలచగా ఒత్తేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, ఒక స్పూను నెయ్యి వేసుకొని, కొంచెం వేడయింది పాన్ గూడా. ఇప్పుడు మనం ఒత్తుకున్న బొబ్బట్టుని వేసుకోవాలి.
వేసుకొని హైలో పెట్టొద్దండి. హైలో పెడితే మాడిపోతాయి. మీ సిమ్ము మీడియంలోనే ఉంచి కాల్చుకోవాలి. ఇప్పుడు పైన గూడా నెయ్యి అప్లై జేయాలి. కొంచెం నెయ్యితో చేసుకుంటే మంచిగుంటాయి. టేస్ట్ మంచిగుంటాయి. పైన గూడా నెయ్యి వేసేసుకొని ఒకసారి తిరిగేసుకోవాలి. ఇంతేనండి. అన్ని బొబ్బట్లు ఇలానే కాల్చుకోవాలి. మళ్ళీ కొంచెం నెయ్యి రాసుకొని తిరిగేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని కాల్చుకుంటే మంచిగుంటది. అయిపోయిందండి. అన్నీ ఇలానే కాల్చుకోవాలి. అయిపోయినాయండి అన్నీ చేసుకోవడము. ఎంత సాఫ్ట్‌గొచ్చినాయో చూడండి. 2, 3 రోజులైనా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీని ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.